ఒకసారి దేవతలు భయంతో కైలాసానికి వచ్చారు. లోకంలో అధర్మం పెరిగిపోయింది. శివుడిని అడిగారు, ప్రభూ, మీరు ఇప్పుడే శిక్షించకపోతే ప్రపంచం నాశనమవుతుంది. శివుడు కళ్ళను తెరవలేదు, మాట కూడా మాట్లాడలేదు. కేవలం నిశ్శబ్దంగా. దేవతలు ఆశ్చర్యపడ్డారు. కాని అదే క్షణంలో అధర్మానికి బలమిచ్చిన అహంకారం కూలిపోయింది. భయం పుట్టింది. అన్యాయం ఆగిపోయింది. అప్పుడు దేవతలకు అర్థమైంది, శివుడు కోపంతో పనిచేయడు. శివుడు నిశ్శబ్దంతో ప్రపంచాన్ని మార్చేస్తాడు. శివుడు వినాశకుడు కాదు, శివుడు చైతన్యం, శివుడు సమతుల్యత. అందుకే అంటారు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శివుడు అత్యంత శక్తివంతుడు. ఓం నమః శివాయ.